జీవాని టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ మన ప్రియ పరలోకపు తండ్రి ఆయన నమ్మదగిన వారుగా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఎన్నోసార్లు మనం తప్పిపోయినప్పటికీ మరలా తన మందలోనికి మనల్ని చేర్చుకొని తన యొక్క ప్రేమ ద్వారా మనల్ని నడిపిస్తూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే దారి తప్పిపోతున్నామో మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను మరొక్కసారి మనకి గుర్తు చేసి తన మందలో మనల్ని చేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆ పరలోకపు తండ్రిని అబ్బా తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. ప్రియులారా, లోకంలో ఎన్నోసార్లు మరలా పడిపోతున్నాం. మరలా దేవుడు తన మందలోనికి మనల్ని చేర్చుకుంటున్నారు కదా. ఆ దేవుని ప్రేమను మనము ఎంతగా మరలా గుర్తు చేసుకుంటే నిజంగా ఆ ప్రభు యొక్క ప్రేమను వదిలిపెట్టి మనం దూరంగా వెళ్ళగలమా? 85వ కీర్తనలో కీర్తన కోర కుమారులు ఇదే ఆ కీర్తనలో మనకు చెప్తూ ఉన్నారు. గత జీవితంలో, గత కాలంలో దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యములను వారు మరలా గుర్తు చేసుకుంటున్నారు. ప్రభా, నీ బలము చేత, నీ మంచి ఉపదేశం చేత, నీ మేలు చేత నీవు మమ్మల్ని మరలా పైకెడుతున్నావు. యాకోబు తరము వారందరినీ కూడా నీవు దీవిస్తూ వస్తున్నావు. అది కేవలము నీ అనుగ్రహము ద్వారా మాత్రమే అది సాధ్యం. మాలోని మంచితనం వల్ల మాత్రము కానే కాదు. ఎందుకంటే మేము మరలా పాపము చేసినప్పటికీ నీవు నీ యొక్క మంచితనముతో మమ్మల్ని మన్నించే హృదయంతో నువ్వు మమ్మల్ని మన్నిస్తూ ఉన్నావు. కాబట్టి పాపముల నుండి, వ్యసనముల నుండి, బంధనముల నుండి మేము బయటపడగలుగుతూ ఉన్నాము. మేము పాపము చేసినప్పుడు నువ్వు మా మీద కోపం ప్రదర్శించినప్పటికీ నీ యొక్క ప్రేమ మరలా గుర్తుకు రాగానే మా మీద కోపాన్ని నీవు ఉపసంహరించుకుంటున్నావు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే ఈరోజు ఈ పరిస్థితిలో మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితము ఇలా ఉండేదా? దేవుని దూతలు మనకు తోడ్పడకపోతే, ఎన్నెన్నో ప్రమాదముల నుంచి దేవుడు మనల్ని కాపాడకపోతే ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉండేవాళ్ళమా? మన వ్యసనాల వల్ల, పాపాల వలన మనకిష్టం వచ్చినట్లుగా నేత్రాస, శరీరాస, జీవపు డంబానికి లోనయ్యి పాపములలో, శాపములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనంతట మనమే మన ఇష్టం వచ్చినట్లుగా తప్పిపోయిన కుమారులాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తండ్రిలాగా పరలోకపు తండ్రి మనల్ని తిరిగి తన దగ్గరకు ఆకర్షించుకొని మన పాపములను మన్నించి ఇది దారి, దీంట్లో నడవమని ఎన్నిసార్లు తిరిగి తన దగ్గరికి మనల్ని ఆహ్వానించుకోలేదు? అవును ప్రియులారా, ఆ దేవుని యొక్క కోపము నిరంతరం మన మీద ఉన్నట్లయితే ఈరోజు మనం బ్రతికి ఉండేవాళ్ళమా? ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. కానీ దేవుడు మరలా తన అనుగ్రహాన్ని మనపై కుమ్మరించి మన పాపములను మన్నించి తన కోపాన్ని ఆపివేసుకుంటున్న కొద్దీ ప్రియులారా, మనం పాపం చేయకుండా ఉంటున్నామా? మరలా పాపం చేస్తున్నాం. మరలా దేవుని దూరంగా వెళ్తున్నాం. మరలా దేవుడు తన కోపాన్ని, ఆ పాపం మీద ఉన్న ద్వేషం వలన కోపాన్ని మన మీద కుమ్మరిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగింది ఇదే. ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు మోషే ద్వారా వాళ్ళని బయటికి పంపించి పాలు తేనెలు జాలువారే
కనాను ప్రాంతానికి నడిపించాలని దేవుడు వారిని అగ్నిస్తంభం రూపంలో, మేఘస్తంభం రూపంలో వాళ్ళు వెనువెంటనే ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధిని అనుభవించవలసిన వాళ్ళు దేవుని మీద చూడండి ఎన్నోసార్లు తిరగబడ్డారు, ఎన్నోసార్లు కఠిన వైఖరితో వాళ్ళు జీవించారు, ఎన్నోసార్లు దేవుని నుంచి దూరంగా వెళ్ళడానికి వారి మాటలు, క్రియలు దోహదపడ్డాయి. ఆ సమయంలో దేవుడికి వాళ్ళ మీద ఎంతో కోపం వచ్చింది. అయినప్పటికీ కూడా చూడండి మోషే వారి కొరకు ప్రార్థించి నిర్గమకాండం 33, 34 అధ్యాయాల్లో మనం చదువుతున్నాం. వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను ఎడారిలో, నీకు మరలా నేను కుటుంబాన్ని అనుగ్రహిస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను అన్నప్పుడు మోషే వారి కొరకు ప్రార్థించాడు. ప్రభా, నీ వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎడారికి తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేస్తే ఐగుప్తు దేశీయులు మిగతా వాళ్ళందరూ కూడా దేవుడు వారిని నాశనం చేయడానికి ఎడారికి తీసుకొని వెళ్ళాడు అని వాళ్ళు తలపోస్తారు కదా, మీ యొక్క తలంపును మానివేయండి దేవుడితో ప్రార్థన చేసి ప్రియులారా దేవుని యొక్క కోపాన్ని తగ్గించాడు మోషే. దేవుడు కూడా చూడండి తను సృజించిన సృష్టి అయిన మోషే మాట వినడానికి దేవుడు ఎందుకు ఆయన సిద్ధపడ్డాడంటే తన రూపంలో సృజించుకున్న మానవాళితో ప్రేమగా ఉండాలని, వారి మీద దయ చూపించాలని, వారి మీద కరుణ చూపించాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. ఒకవైపు దేవుడేమో న్యాయంగా ఉండాలని కోరుకుంటాడు, మరొక వైపు మన మీద కృపను, కరుణను కుమ్మరిస్తూ ఉంటాడు. ప్రియులారా 8వ వచనంలో మరలా చెప్తున్నారు, నేను ఎన్నిసార్లు మిమ్మల్ని మరలా తిరిగి దారిలోనికి తీసుకొని వచ్చినప్పటికీ మీరు మరలా పిచ్చి పనులు చేసి మరలా మీరు వెనక వైపుకు వెళ్ళిపోతున్నారు. అవును ప్రియులారా, రక్షణ అనుభవాన్ని పొందిన మనము నిజంగా ఆ రక్షణను భయముతో వణుకుచు ప్రతిరోజు కాపాడుకుంటున్నామా? ఆ రక్షణ వస్త్రము మన మీద నుంచి తొలగిపోకుండా మన యొక్క జీవితం గురించి ప్రతిరోజు మనము శ్రద్ధ వహిస్తున్నామా? దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ఒక ఉన్నత స్థితిలో లేపినప్పుడు ఆ ఆశీర్వాదములు మనతోటే ఉంచుకుంటున్నామా, లేదా ఆశీర్వాదములను మన ద్వారా ఇతరులకు పంచిపెట్టడానికి ఒక పాత్రగా దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? దేవుడు మోషేను గొప్ప నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు ఆ ఆశీర్వాదములన్నీ మోషే తనకే ఉంచుకోలేదు ప్రియులారా. తన ద్వారా లక్షల మందిని పాలు తేనెలు జాలువారే దేశంకి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో మాటలు పడ్డాడు, ఎంతో కృంగదీసిన స్థితిని తను అనుభవించాడు. వారందరికీ న్యాయ నిర్ణయాలు చెప్తున్నప్పుడు ఎంతో సమయాన్ని వెచ్చించవలసి వచ్చింది. తన గురించి తాను పట్టించుకోకుండా తను అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రేమను, జ్ఞానాన్ని అందరికీ కూడా పంచిపెడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు మోషేను చివరి వరకు వాడుకున్నాడు. తను పొందిన ఆ నూతనీకరణను దేవునికి తనకు మధ్యలో ఉన్న శాంతిని ఎప్పుడు కూడా మోషే కోల్పోలేదు ప్రియులారా. మరి మనందరి జీవితంలో మనము కూడా దేవుని దగ్గర నుంచి ఎన్నో ఆశీర్వాదములను పొందుతున్నాం. అది ఇతరులకు మనము అందించగలుగుతున్నామా, లేదా మనకి మాత్రమే స్వార్థంగా జీవించే పిచ్చి పనులలో మనల్ని మనము బంధించుకుంటున్నామా? ఒక నది అది నదిలాగా ఏరై పారుతూ ఉన్నప్పుడే పైనుండి నీరును పొంది ఆ నదిలోని నీళ్ళు పరిశుభ్రంగా ఉంటాయి. కానీ ఆ నది ఏరులాగా ఇతరులకు పారకుండా అక్కడే నేను ఉంటాను, ఆ నీళ్ళన్నీ నాలోనే ఉండాలంటే చూడండి, అలా కదిలించబడకుండా ఉన్న నీటిలో అది పరిశుభ్రంగా ఉండదు, అది నిర్మలంగా ఉండదు. దేవుని దగ్గర నుంచి మనం ఏమేమి పొందామో వాటన్నిటినీ అందరికీ పంచడానికి, అందరికీ మనము సహాయకారులంగా ఉండడానికి, దేవుని శాంతిని అందరి మధ్యలో
మనం తిరిగి పునరుద్ధరించడానికి దేవునిచే ఎన్నుకోబడిన పాత్రలాగా మనం ఉండగలుగుతున్నామా? పాపముల నుండి, శాపముల నుండి దేవుడు మనల్ని విడుదల చేసిన తర్వాత మరొకసారి ఆ యొక్క శరీర వ్యామోహములలో మనల్ని పడవద్దు, అలాంటి పిచ్చి పనులు చేయవద్దు అని గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఈ లోకం అంతా కూడా మనల్ని మోసపుచ్చే విధంగా, మనల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది ప్రియులారా. కానీ మన దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని స్వార్థంగా ఉపయోగించుకోకుండా, నేత్రాస, శరీరాస, జీవపు డంబానికి మనల్ని మనం అర్పించుకోకుండా ప్రతి క్షణము మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో మనం ఉండగలిగితే మనము మన కొరకు మాత్రమే కాదు, ఎంతోమందికి మనం ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఈ లోకంలో మనం జీవించవచ్చు. దేవుడికి గొప్ప ఉపయోగకరమైన పాత్రగా ఈ లోకంలో మనం నిలిచిపోవచ్చు. అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మేము పాపము చేసిన ప్రతిసారి యేసయ్యా, మీరు సిలువలో చిందిన ఆ పరిశుద్ధ రక్తాన్ని నాయనా మా మీద కుమ్మరించారు ప్రభా, మీకు స్తోత్రం. ఎప్పుడెప్పుడు మేము తగ్గించుకొని మా పాపములను ఒప్పుకుంటున్నామో అప్పుడప్పుడెల్లా కూడా ప్రభా, అయ్యా మీ యొక్క ప్రేమను మా మీద కుమ్మరించి నాయన మరొకసారి మాకు నూతన జీవాన్ని అనుగ్రహిస్తున్న దేవా, నీకు స్తోత్రం. నీ శాంతితో, సమాధానంతో మమ్మల్ని పునరుద్ధరించి నాయన ఈ లోకంలో శాంతిని స్థాపించే బిడ్డలంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దేవుని రాజ్యం అంటే తినుట, త్రాగుట, ఈ లోక ప్రకారం జీవించడం కాదు, కానీ నీతిగా, శాంతిగా, పరిశుద్ధాత్మ ఇచ్చే సమాధానంలో జీవించే ఆ దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించుదాం. శాంతిగా అందరితో జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.